నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. మహిళా విద్య అంటరానితనం రూపుమాపడానికి కృషి చేసిన మహనీయుడు, అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పులే. 19వ శతాబ్దానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక జ్ఞానోదయుడు, ఆలోచనపరుడు, సంఘ సేవకుడు, రచయిత, తత్వవేత్త, విప్లవ కార్యకర్త. ఆయన తన జీవితమంతా మహిళలకు విద్య హక్కు కల్పించడంలో, బాల్య వివాహాలను అరికట్టడానికి ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తి. పూలే సమాజాన్ని మూఢనమ్మకాల నుండి విముక్తి చేయాలని అన్నారు. అలాంటి మహనీయుడి 198వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో జయంతి వేడుకలను అఖిలపక్షం బలహీన వర్గాల కుల సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ర్యాలీ తీసి జ్యోతిరావు పులే ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుండాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ, సంఘ సంస్కర్త జ్యోతిరావు పులే అణగారిన వర్గాల అభివృద్ధికి చేసిన కృషి చాలా గొప్పదని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్యను అందించి వారి అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నేడు సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా. మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా. సామ్యవాదపు కళలు మనుషులందరూ ఒక్కటేనని సాటినావో మహాత్మా. జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికే వెలుగు
చేసిన బౌద్ధమా ప్రాథమిక విద్యను అభ్యసించి తర్వాత వ్యవసాయం కంటికి వ్యవసాయంలో తోడ్పాటును అందించి మరి ఉన్నత విద్యను కూడా వివిధ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి మహనీయులు మన జ్యోతిబా పూలే గారు మహాత్మాని పేరు పొందినటువంటి గొప్ప వ్యక్తి, సంఘ సంస్కర్త, సమాజం గురించి, సమాజం గురించి, అంతరాల గురించి ఎన్నో పట్టుదల చేసి తర్వాత పడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి యొక్క జన్మదినం ఈ రోజు చాలా సంతోషం. ప్రజల యొక్క ఆదేశాలను పూర్తిగా మన ముందు కాలంలో తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.